గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం హాట్ గా జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ ఆందోళనలతో మొదలైన సభ పలు కీలక నిర్ణయాలతో ముగిసింది. జీహెచ్ఎంసీలోని ఒక్కో డివిజన్ అభివృద్ధికి 2 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు మేయర్ విజయలక్ష్మి. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం హాట్ గా సాగింది. ఉదయం సభ ప్రారంభానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. నగర సమస్యలపై మేయర్ను ఎప్పుడు అడిగినా స్పందన లేదని దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. స్పందన లేదు కాబట్టి మేయర్ గారికి ఆ విషయం అర్థం కావాలని చెప్పి ఈ దున్నపోతు గారిని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దున్నపోతు గారికి మా వినతి పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. దున్నపోతు సార్ ఈడ ఏం లేదు సార్, ఇంకా మాకు రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ మంచిగా లేదని చెప్తే వీటిలో సంఖ్యలు మస్తు కొట్టింది సార్ మొన్న. అలాగే సభ ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నూతన పారిశ్రామిక భూ బదలాయింపు పాలసీపై నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తలసాని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి పాదయాత్రగా ప్లకార్డ్స్తో వచ్చి కాంగ్రెస్ తెచ్చిన నూతన పాలసీపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. నిన్న ఉదయం 10:30 సభ ప్రారంభమైంది. సభ ప్రారంభంలోనే రచయిత అందశ్రీ మాజీ ఎమ్మెల్యే మాగంటి మృతి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం వందే మాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడలేదని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీ పారిశ్రామిక భూముల బదలాయింపుపై బీఆర్ఎస్ సభ్యులు చర్చ జరపాలని పట్టుపట్టారు. అయితే ఈ సబ్జెక్టుపై చర్చ అసెంబ్లీలో చేస్తారని, ఇక్కడ అవసరం లేదని అటు మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వారించారు. దీంతో సభలో గందరగోళం జరిగింది. అనంతరం జీహెచ్ఎంసీ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల అభివృద్ధికి ఒక్కో డివిజన్కి 2 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తూ మేయర్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీకాలం ముగియనుండగా ఈ బడ్జెట్ వారికి ఊరట కలిగించనుంది. అనంతరం 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా వాటి సాధ్యాసాధ్యాలపై స్టడీ చేయాలని కౌన్సిల్లో ప్రతిపాదన చేశారు. దీనిపై ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది. అన్ని పార్టీలతో చర్చించకుండా మున్సిపాలిటీలను కలపాలనే నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారని ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. और हम ये रिक्वेस्ट करते हैं कि जी मेयर मैडम से दोबारा इसके लिए मीटिंग कॉल करिए. इस पर डिटेल डिस्कशन होना चाहिए मर्जिंग ऑफ म्यूनसिपैलिटीज़ पर. तो डिस्कस करेंगे. डिस्कशन में जो होगा उसके बाद हम देखेंगे मीटिंग. సభ ప్రారంభంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మేయర్కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోవడం గందరగోళానికి దారితీసిన అనంతరం సభ సజావుగా సాగింది. మొత్తానికి 47 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.